ముగ్గురు కుర్రాళ్ళు చేతిలో 400cc స్పోర్ట్స్ బైక్ ఖాళీ రోడ్ ఇది చాలదా జాలీ రైడ్ కి అనుకున్నారు పట్టపగ్గా లేనట్లుగా ఓవర్ స్పీడ్ లో రైమని దూసుకుపోయారు కానీ రెప్పపాటులో తలరాత మారిపోయింది మితిమీరిన వేగానికి బైక్ అదుపు తప్పి వెళ్లి డివైడర్ ను ఢీకొట్టుకుంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురిలో ఇద్దరు స్పాట్ డెడ్ మరో కుర్రాడికి తీవ్రంగా గాయాలయ్యాయి ఈ ఘోరమైన ప్రమాదం విశాఖ తాటి చెట్ల పాలెం దగ్గర జరిగింది వాళ్ళు బైక్ నుంచి పడిన దెబ్బకి శరీర భాగాలు ఛిద్రమైపోయాయంటే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు ముగ్గురు యువకులు 400cc బైక్ పై రైడ్ కి వెళ్లి చివరికి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు ఒక్కసారి దృశ్యం చూడండి మీకే అర్థమవుతుంది డివైడర్ ని ఢీకొట్టిన తరువాత బైక్ అదుపు తప్పింది అక్కడి నుంచి కొన్ని మీటర్లు బైక్ దూసుకెళ్లిపోయింది వాళ్ళంతా కింద పడిపోయారు బైక్ అక్కడి నుంచి మరో 300 మీటర్ల దూరంలో పడింది స్పాట్ ని పరిశీలించారు ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ ఈ యాక్సిడెంట్ షాక్ కి గురిచేసిందన్నారు టర్నింగ్ లో స్పీడ్ కి బైక్ కంట్రోల్ అయి ఉండకపోవచ్చని అందుకే ఈ ప్రమాదం జరిగుండొచ్చని భావిస్తున్నారు యాక్సిడెంట్ తరువాత బైక్ ని వేరే వాహనం ఈడ్చుకెళ్లినట్టుగా కానీ మరో రకంగా కానీ రోడ్డుపై గీతలాంటివేవీ కనిపించలేదన్నారు స్పాట్ నుంచి 300 మీటర్ల దూరంలో బైక్ పడిందన్నారు